హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మనం ఈరోజు నిఫ్టీలో ఏం చేసామో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మార్నింగ్ మనం వచ్చేసరికి ఈ లెవెల్స్ అన్ని డ్రా చేసుకున్నాం అనమాట. సో ఎక్కడ మనము సి ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, ఓకే, సో ఎక్కడ మనం పి ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా మనం మార్నింగే డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. లేదో మన లైవ్ వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ మనం ఇచ్చిన లైవ్ అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో మార్కెట్ ఇలా ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్పి. బట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో మార్కెట్లో మనకి ఒక్క సినారియో ఆపర్చునిటీ ఇచ్చిందనమాట. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద డే మనం అనుకున్న ఈ లెవెల్ అంటే ఇక్కడ ఎం ప్యాటర్న్ సెల్లింగ్ వస్తుందని చెప్పాం కదా, సో అది ఫుల్ఫిల్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ ఎం ప్యాటర్న్, సో ఈ లెవెల్ ఏది పొటెన్షియల్ సెల్లింగ్ లెవెల్ అని చెప్పుకోండి. సో మార్కెట్ ఇక్కడికి రీచ్ అవ్వలేదు కాబట్టి సో మార్కెట్ ఈ ఏరియాస్లోనే స్లో అండ్ స్టడీగా, ఓకేనా, సో అక్కడక్కడే మార్కెట్ ఉండిపోయింది అనమాట. దాన్ని మనం ఏమంటాం, సో సైడ్ వేస్లో ఉంది అంటాం. ఓకే, సో అక్కడక్కడే మార్కెట్ అనేది ఉండిపోయింది అన్నమాట. సో మనకి బుల్లిష్ ట్రెండ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఓకే, షార్ట్ పీ ట్రేడ్స్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వలేదు, బేరిష్ ట్రెండ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. ఓకే, సెల్లింగ్ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఎం ప్యాటర్న్ కూడా మనకు ఫుల్ఫిల్ అవ్వలేదు. మనకు వచ్చిన ఒక సెటప్ ఏంటి అంటే, సో ఇక్కడ ఏ బ్రేక్అవుట్ అయితే మనం చూస్తున్నామో సో ఇది ఒక్కటే వచ్చింది మనకి బ్రేక్అవుట్. 20-30% ఈ బ్రేక్అవుట్లో జరిగినప్పుడు మనం చూసుకోవచ్చు అని చెప్పాము. సో పర్ఫెక్ట్గా మార్కెట్లో ఆ సినారియో అనేది ఈరోజు వర్కౌట్ అయిందనమాట. ఓకే, సో ఇట్లాగా మనం ట్రేడ్ ప్లాన్స్ అనేవి మార్నింగే మాట్లాడుకుంటాం. ఈరోజు రెస్ట్ ఆఫ్ ద డే ఎలా ఉండొచ్చు అని. సో అకార్డింగ్ టు దట్ మార్కెట్ అనేది మూవ్ అవడాన్ని మనం పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో ఇట్లాగా మీరు డైలీ లైవ్లో ట్రేడ్స్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి అంటే 9:15కి మన లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వండి. మార్నింగే మనము ట్రేడ్స్ అనేవి ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు నేర్చుకోవాలి, మీరు ఈ లెవెల్స్ని మీరే నోట్ చేసుకోవాలి, ట్రేడ్స్ చేసుకోవాలి అనుకుంటే సో నా కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి, ఓకేనా, మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, ఇది నా పర్సనల్ నెంబరు, అక్కడ నేను మీకు అప్డేట్స్ ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్ వచ్చి మనం లైవ్లో ఓన్లీ 40 minutes 10 o'clock వరకే ఉంటాము, 40-45 minutes. రెస్ట్ ఆఫ్ ద డే అంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే నేను అక్కడ పోస్ట్ చేసి మీకు అప్డేట్ చేస్తుంటాను అనమాట. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఓకే, మీకు ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నచ్చుతుంది, అర్థమవుతుంది. ఓకే, సో మన ఫ్యామిలీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో రేపు మనకి మార్కెట్ ఎలాగ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది, ఓకేనా. సో రేపు మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ 3 levels చూస్తున్నాం నిఫ్టీలో. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయితే ప్రాపర్ రెసిస్టెన్స్ వచ్చి 26,168 దగ్గర ఉందన్నమాట. ఇక్కడికి వస్తే మార్కెట్లో గుడ్ డౌన్వర్డ్ మూవ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, లేదు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తే ప్రాపర్ సపోర్ట్స్ మనకి ఎక్కడున్నాయంటే 25,890s అనమాట. దీన్ని మనం పొటెన్షియల్ బయింగ్ లెవెల్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం గుడ్ సీస్ ట్రేడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి గుడ్ పీ ట్రేడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది మనకి ఈ రేంజెస్ దాటితే, ఓకే, సో ఈ 3 ranges మార్కెట్ ఒకవేళ దాటి బయటకు వచ్చింది అంటే, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ ఉంటే బుల్లిష్ అండ్ ట్రెండీగా ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటే బేరిష్ అండ్ ట్రెండీగా ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. అలాగే మనం ఎస్టర్డే మాట్లాడుకున్నట్లుగా మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనపడుతుంది అని నేను చెప్పుకున్నాం. ఓకే, సో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనపడుతుంది. సో సి సైడే మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందని నేను మాట్లాడుకున్నాం. సో ఆ డబ్ల్యూ ప్యాటర్నే ఈరోజు మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది కంటిన్యూ చేసింది ఈరోజు. సో ఇంకా అక్కడక్కడే సైడ్ వేస్లో ఉందన్నమాట. సో ఈరోజు అంతా మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఉందంటే దాని అర్థం మోస్ట్ పాసిబుల్లీ టుమారో ఒక గుడ్ మూవ్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో సెన్సెక్స్లో కూడా మనం చూద్దాము ఇంపార్టెంట్ లెవెల్స్. సో సెన్సెక్స్లో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ చూస్తే
ఓకే. సో 85,336 అనమాట. ఓకే, 335 336 అరౌండ్స్ ఇది ఏదైతే ఉందో ఇది ఒక గుడ్ సెల్లింగ్ లెవెల్ అవుతుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అంటే 84,410 అనమాట. ఇది ఒక గుడ్ బయింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ని మనం ఈరోజు చూస్తే మార్కెట్ అంతా కూడా ఒకటే రేంజ్లో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూస్తే మార్కెట్ అంతా కూడా సైడ్ వేస్ టు అప్వర్డ్ మూవ్. ఓకే, అప్ సైడ్ మార్కెట్ మూవ్ అయింది, బట్ అది ఆప్షన్ బయ్యర్స్కి అనుకూలంగా మూవ్ అవ్వలేదు. ఓకే, సో అది జిగ్జాగ్గానే మూమెంట్ ఉందన్నమాట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సినారియోని మనం చూస్తే రేపు మోస్ట్ పాసిబుల్లీ మనకు ఒక గుడ్ మూవ్ అనేది సెన్సెక్స్లో రావడానికి పాసిబిలిటీ ఉంది అన్నమాట. ఓకే, అయితే ఈదర్ అప్ సైడ్ మూవ్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్, ఓకే, ఇంపార్టెంట్ సెల్లర్ జోన్స్ ఉన్నాయి మనకి, డౌన్ సైడ్ వేస్తే ఇంపార్టెంట్ బయర్ జోన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మిడిల్లో ఉండే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు సపోర్ట్ గాను రెసిస్టెన్స్ గాను యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ టుమారో. ఓకే, టుమారో ఒక గుడ్ ఎక్స్పైరీ కోసం మనం వెయిట్ చేద్దాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ సీ యూ టుమారో.